వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ సూపర్ ప్రైమ్ టైం బులెటిన్ లో ముందుగా ఇప్పటివరకున్న 6 బిగ్ బ్రేకింగ్స్ చూద్దాం. నెంబర్ 1, హైదరాబాద్ పేలుళ్లకు కుట్ర పన్నిన సిరాజ్ అండ్ సమీర్ ని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ వేయబోతున్నారు. కుట్ర కోణంపై మరిన్ని వివరాలు రాబట్టాలంటే వీరిని కస్టడీకి ఇవ్వాల్సిందే అని పోలీసులు కోర్టుకు చెప్పబోతున్నారు. ఇక సెకండ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో కాసేపట్లో సిఆర్డీఏ సమావేశం కాబోతోంది. అమరావతి నిర్మాణంలో భాగంగా పలు టెండర్లకు ఈ సమావేశం ఆమోద ముద్ర వేస్తుంది. ఇక థర్డ్ బ్రేకింగ్ చూస్తున్నాం. 12,600 కోట్లతో రూపొందించిన ఇందిరా సౌరగిరి జల వికాస పథకాన్ని నాగర్ కర్నూలు జిల్లా మాచారంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు ఇవాళ. ఈ పథకం ద్వారా విద్యుత్ సౌకర్యం లేని 6 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించబోతున్నారు. ఇక ఫోర్త్ బ్రేకింగ్. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్ కోసం టీడీపీ జనసేన పట్టుబడుతున్నాయి. ఈ ఎన్నిక ఇవాళ జరగబోతోంది. ఇప్పటికే మేయర్ పీఠం టీడీపీ ఖాతాలోకి వెళ్ళింది కూడా. ఇక ఫిఫ్త్ బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు రేపు సమ్మె చేయబోతున్నారు. అయితే స్టీల్ ప్లాంట్ ని లాభాల బాట పట్టించడానికి మోదీ సర్కార్ అన్ని చర్యలు తీసుకుంటోందని, ఉద్యోగులు సహకరించాలని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కోరారు. ఇక సిక్స్త్ అండ్ ఫైనల్ బ్రేకింగ్ చూస్తున్నాం. పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఇవాళ పార్లమెంటరీ స్థాయి సంఘానికి బ్రీఫింగ్ ఇవ్వబోతున్నారు. ఆపరేషన్ సింధూర్తో పాటు కాల్పుల విరమణపై ఆయన ఎంపీలకు వివరించబోతున్నారు. ఇవి ఇప్పటివరకున్న 6 బిగ్ బ్రేకింగ్స్.